ఆ ఎంపీ అభ్యర్థులు చివరకు తమ ఓటు తమకే వేసుకోలేకపోతున్నారా? నియోజకవర్గాల్లో ఇల్లిల్లు తిరిగి జన ఓట్లు అడిగే అభ్యర్థులు తమ ఓటు తమకు మాత్రం ఎందుకు వేసుకోలేకపోతున్నారు? హైదరాబాద్ ఎంపీ సీట్లో పోటీ చేస్తున్న వాళ్ళెవరూ ఆ పని చేయలేకపోవడం వెనుకున్న స్టోరీ ఏంటి? కేవలం ఒక్క ఓటుతో సీఎం పదవి చేజారింది ఎక్కడ? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు, దాని విలువ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పాఠాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓటరు తన తలరాతను తానే రాసుకోగల బ్రహ్మాస్త్రం అది. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకమే. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లను కూడా తీసుకొచ్చి పోలింగ్ రోజున వీవీఐపీలా ట్రీట్ చేస్తూ ఓటేయించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు అభ్యర్థులు. అలాంటి వాళ్లు తమ ఓటు తమకే వేసుకోలేకపోతే అది ఊహించుకోవడానికి కాస్త విచిత్రంగానూ ఇబ్బందికరంగానూ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు కొందరు ఎంపీ అభ్యర్థుల పరిస్థితి అలాగే ఉందంట. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని ట్రాన్స్పోర్ట్ ఖర్చులిచ్చి మరీ రప్పించుకునే అభ్యర్థులు దగ్గరలోనే ఉన్నా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తమ పార్టీ గుర్తు కోటేసుకోలేకపోతున్నారట. ఒక్క ఓటుతో కూడా గెలుపోటములు తారుమారయ్యే పరిస్థితుల్లో అది నిజంగా విషాదమే అంటున్నారు పరిశీలకులు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపీ అభ్యర్థులు పలువురు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. హైదరాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓటు పాత బస్తీలో లేదు. రాజేంద్ర నగర్ పరిధిలో నివాసముంటున్నారాయన. ఆ ఏరియా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. కాబట్టి అసద్ తన ఓటు తనకే వేసుకోలేరు. అలాగే ఆయన మీద బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాధవీలత ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్ లో నివాసముంటున్నారు. ఇది మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం కిందకు వస్తుంది. దీంతో ఆమె కూడా తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి. హైదరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్ ఓటు జూబ్లీహిల్స్ లో ఉంది. ఇది సికింద్రాబాద్ ఎంపీ స్థానం పరిధికి వస్తుంది. దీంతో సమీర్ది కూడా సేమ్ సిచ్యువేషన్. ఈ విధంగా చూస్తే హైదరాబాద్ ఎంపీ సీట్లో ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ఓట్లు తమకు వేసుకోలేరు. మరోవైపు మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి ఓటు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇది చేవెళ్ల ఎంపీ సీట్ కిందకు వస్తుంది. అలాగే చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఓటు కుత్బులాపూర్ అసెంబ్లీ పరిధిలో ఉంది. ఇది మల్కాజ్గిరి లోక్సభ కిందకు వస్తుంది. ఇలా ఈ అభ్యర్థులంతా వారి ఓటు వారికే వేసుకోలేని స్థితిలో ఉన్నారు. భారీ మెజార్టీలు వచ్చే సందర్భాల్లో అయితే వీటి గురించి పెద్దగా మాట్లాడుకోరు గాని పొజిషన్ నెక్ టు నెక్ అన్నట్టుగా వచ్చినప్పుడు ఇలాంటి వాటి గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. సీఎం కుర్చీ కూడా కేవలం ఒక్క ఓటు దూరమైన సందర్భం ఉంది. 2008లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేసులో ఉన్న సిపి జోషికి 62,215 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి 62,216 ఓట్లు వచ్చాయి. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి అప్పట్లో సీఎం కుర్చీకి దూరమయ్యారు సిపి జోషి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అరుదైన ఫలితం నమోదైంది. కేవలం 9 ఓట్ల తేడాతో ఎంపీగా గెలిచిన నాయకుడున్నారు. 1989 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన కొడతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఒక్క ఓటైనా ముఖ్యమే కాబట్టి ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.